నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వందే మాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మంత్రి సత్యకుమార్ యాదవ్. నూతనంగా ఏర్పాటు చేసిన మగుడా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంను లాంఛనంగా ప్రారంభించిన ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఇషా రెబ్బా. లండన్లో ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణిని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కలిశారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం మంత్రి అభినందించారు. ఆపై శ్రీచరణి మిథాలీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. అంటే ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్, ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్. ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ మంది బట్ ఓటర్లో చాలా క్రికెటర్స్ అందరికీ కూడా మీ పేరు నోటెడ్. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీఏ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి, క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా
మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశ స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో వందే మాతరం గేయం స్ఫూర్తి నింపిందని, విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని, వందే మాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేబీఎన్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, కేబీఎన్ కళాశాల సెక్రటరీ టి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులతో కలిసి భరతమాత చిత్రపటానికి పూలమాలలతో అలంకరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఎంతో గొప్ప చరిత్ర గల మన భారతదేశం, ఈ ప్రపంచానికి వేదాలను, జ్ఞానాన్ని అందించిన మన భారతదేశం, ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన భారతదేశం. ఈ నేల ఒకప్పుడు విదేశీ పాదాల కింద నల్లగబడిన దేశం, నలిగి పోరాడిన దేశం. ఆ పోరాటానికి శ్వాసగా చెప్పుకునే ఒక గేయమే వందే మాతరం. అటువంటి వందే మాతరాన్ని తరతరాలుగా 150 ఏళ్ళు నిర్విరామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ గేయం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత శ్వాసలాగా ఎలా నిలిచిపోయింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాతరం అనే పదం ఏంటి, వందే మాతర గేయం వెనుకున్న చరిత్ర ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొక్కసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనం అందరం మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేయాలి అని యువత అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు ఇటువంటి ఒక సెలబ్రేషన్. వందే మాతరం గీత 150వ సంవత్సరం జరుపుకునే సందర్భంగా సంవత్సరం ఎంత ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబీఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత వైపు తీసుకెళ్ళడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసి వందే మాతరం పాటను పాడుతూ ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ అప్లోడ్ చేసి మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని నెంబర్ 1 నిలపాలి, అలాగే వందే మాతరం పాటని ప్రతి ఒక్కరు నేర్చుకొని ప్రతి ఒక్కరు పాడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వందే మాతరం వందే మాతరం రచింపబడి 150 సంవత్సరాలు జరిగిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్, అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ గారు
రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి దాన్ని అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశభక్తి పెరగడానికి వందే మాత్రం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా ఆ వందే మాత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో పిల్లలు కేబిఎన్ కాలేజీలో పిల్లలు ఎంతో నమ్మకమైన నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించే మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ప్రారంభించడం తనకెంతో ఆనందకరంగా ఉందని ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఈషా రెబ్బా ఆనందం వ్యక్తం చేశారు. మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో 2 గ్రాముల నక్లీస్ దగ్గర నుండి 200 గ్రాముల హారం వరకు అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయని అన్నారు. విజయవాడ నగరంలో శుక్రవారం గవర్నర్పేటలోని జై హింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ను ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తమ చేతుల మీదుగా షోరూమ్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, విజయవాడ అంటే తమకెంతో మక్కువని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం షోరూమ్ను సందర్శించిన తారలు ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు. షోరూమ్ నిర్వాహకులు వెంకటనాగ్ అరవింద్ మాట్లాడుతూ ఎవరూ ఇవ్వని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రారంభించడం జరిగిందండి. మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది. మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడా లేని విధంగా 1.99%కే సూత్రం గొలుసులు, 2.99%కే ప్లెయిన్ జ్యువెలరీ, 5.99%కే 100% జ్యువెలరీ స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ 5.99 VAకే అమ్మడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేడం గారికి వెరీ మంచి. మా దగ్గర అన్ని రకాల ఆల్ 2 గ్రామ్స్ నక్లీస్ దగ్గర నుండి 200 గ్రామ్ హారం వరకు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పచ్చి, మా కుందన్, నషి, బెంగుళూరు, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాస్టింగ్ A to Z గార్డ్ అండ్ ఈవెంట్ ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. కమ్ టు విజిట్ మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు కూడా వచ్చాను. అండ్ ఈరోజు ఇనాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయి అయ్యి ఇంకా చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ టు అంటే చాలామంది ఓనర్స్ ఉన్నారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది వచ్చినందుకు మీడియా వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే కంట్రోల్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి, అందరూ వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నమస్కారం. విజయవాడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా స్పెషల్ సిటీ విజయవాడ. ఇక్కడ చాలా షూటింగ్ చేశాను నేను. నా కెరియర్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీ హరిహర వీరమల్లు కోసం. సో వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ హ్యాపీ టు బీ అట్ మకుటా జ్యువెలర్స్. ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది, కలెక్షన్స్, ఆఫర్స్ అన్నీ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ అంటే నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇప్పుడు రాజా సాబ్ వస్తుంది Jan 9th. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. 3 మూవీస్ చెప్తాను. విజయవాడలో మొట్టమొదటిసారిగా సంగీత దర్శకులు ఇళయరాజాచే కచేరీ జరగనుంది. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. తన జీవితం అంతా పాటలమయమేనని ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా పేర్కొన్నారు.
నవంబర్ 8న విజయవాడలో మొదటిసారిగా జరగనున్న తన సంగీత కచేరీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాటలను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. అయితే ఆధునిక సంగీత నిర్మాణ పద్ధతులపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని, మేల్ సింగర్ పాడింది ఫిమేల్ సింగర్కు, ఫిమేల్ సింగర్ పాడింది మేల్కు తెలియడం లేదని, డైరెక్టర్ కూడా పాట ఏమొస్తుందో తెలియడం లేదని విమర్శించారు. ప్రతి ఈవెంట్ మేనేజర్ లైఫ్లో ఇళయరాజా గారితో ఒక షో చేస్తే చాలనే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇళయరాజా గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. మీకు నా జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను సార్. మీలాంటి వ్యక్తులతో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు సార్. అయితే నా జీవితం మీరు అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. రేపే 8th శనివారం నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జరగబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు మాట్లాడేవాడు కాదు కదా, పాడేవాడు. నా పాటలన్నీ ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని. ఆ మెషిన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ఇటువంటి కనెక్షన్స్ మీకు, మాకు, రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడతాం కాదు, మాట్లాడడం లేదు కదా, జరిగింది చెబుతున్నాను అంతే. రియాలిటీ, రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది. ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా. భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. WTM ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా WTM సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేస్తామని తెలుపుతూ ఏపీకి రండి, స్థానిక పర్యాటక ప్రదేశాలను సందర్శించండి, పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏపీ పర్యాటక అభివృద్ధికి దోహదపడండి అని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లను కోరారు. Vikram Swamiji and Deputy Chief Minister Rajasthan Srimati J.A. Kumari ji and Honorable Minister from Goa Rohan ji and Honorable Minister from Madhya Pradesh Shri Dharmendra ji and all other dignitaries who have gathered here and other officials of various states. Very, very good evening. WTM has given us a great opportunity to showcase our activities
taking up in various states of India. In fact, one thing I wish to highlight is that each and every country has got one stall in the WTO, but India has got more than 15 stalls. That is the one thing I wish to highlight is that we are regularly telling that unity in diversity. Like that, in India we have got several states, several languages, several cultures, still we are all one. The flag we hold is Bharat Mata Ki Jai. That flag only we carry. యువత భవిష్యత్తును విద్యా నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అనే 3 స్తంభాలపై నిర్మించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులందరూ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. జాబ్ మేళాలను ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ మరియు సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతం ఆలపించిన ఆయన 4000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇటువంటి జాబ్ మేళాలను ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తును విద్యా నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అనే 3 స్తంభాలపై నిర్మించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని బోండా ఉమా పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధతో అందరికీ ఈ అవకాశం అందేలాగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారి ఆశయం ప్రతి కుటుంబంలో ఉపాధి ఉండాలి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. అందుకు అవసరమైన అవకాశాలన్నిటినీ ప్రభుత్వం అందిస్తుంది. ఉచిత విద్య, అదేవిధంగా విద్య తర్వాత కావాల్సిన ఉపాధి, అంతేకాదు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని కుటుంబానికి తయారు చేయాలి. దీనివల్ల ఏంటి, మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి. ప్రతి కుటుంబ తలసరి ఆదాయం పెరిగితే దేశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి సెక్టార్ ఏదైనా ఉందంటే అది యువత. యువతకి అన్ని రకాలుగా అండగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పారు, ఈ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 25 లక్షల మందికి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. మన యువ నాయకుడు, యువ మంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాన్ని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇవాళ 17 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 17 నెలల్లో ప్రపంచం మొత్తం ఎక్కడైతే పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయో, అమెరికా కానించి, లండన్ కానించి, ఆస్ట్రేలియా కానించి, సింగపూర్ వరకు, దుబాయ్ వరకు, నిన్న కూడా దుబాయ్లో మన మంత్రి నారాయణ గారు ఉన్నారు. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాత్రమే రైతులకు న్యాయం చేసే ప్రభుత్వమని, చంద్రబాబు గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించారని ఆరోపణ చేశారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మోంతా తుఫాన్ వల్ల 13 జిల్లాల్లో 20 నుండి 25 లక్షల ఎకరాల నష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పంట నష్టం తక్కువగా జరిగిందని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్నారు. భారతదేశంలో ఉన్న కౌలు రైతులలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, కానీ కౌలు రైతులకు ప్రభుత్వం ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. మోంతా తుఫానులో నష్టపోయిన రైతులకు మద్దతు ధర కల్పించి నష్టపరిహారం అందించాలన్నారు. ప్రభాకర్ రావు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడం కారణం, గత వారంలో మోంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో 20 నుంచి 22 లక్షల ఎకరాలు వరి చేలు దెబ్బతిన్నాయి. ప్రతి జిల్లాలోనూ కూడా వరి చేలు నేలమట్టం పడిపోయి పైకి లేవని పరిస్థితి అయిపోయింది. ఇప్పటికే పాలు పోసుకున్నవి గింజలు ఉన్నవి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. దీని మీద ప్రభుత్వం ఎక్కడా కూడా లెక్క చేయట్లేదు. ఈ ఎన్యూమరేషన్ సరిగ్గా జరగడం లేదు. ముఖ్యంగా పంటల బీమా పథకం దీని అమలు లేక, రైతుకి ఉచితమైన బీమా పథకం లేక ఈ రైతు ఇంకా నష్టపోతున్నాడు. ముఖ్యంగా కౌలు రైతులు దాదాపుగా ఈ రాష్ట్రంలో 90% ఉన్నారు. ఆ 90% రైతులే ఈ భూములు చేసేవాళ్ళు. వాళ్ళకి నష్టపరిహారం ఏది రాదు. అసలు యజమానికి వస్తుంది తప్ప ఒకవేళ వస్తేనే ఈ కౌలు రైతుకి రాదు. అది కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నష్టపరిహారాన్ని కౌలు రైతుకి ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అయితే ఈ తడిసిన రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనమని చెప్పేసి మేము సివిల్ సప్లై వాళ్ళని కూడా మార్కెట్ వాళ్ళని నిన్న అడగడం కూడా జరిగింది. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్నటి రోజున కోనసీమ జిల్లాలో ఏడుదనే గ్రామంలో రైతు సేవా కేంద్రం అనేది ఒకటి ఓపెన్ చేశారు, కలెక్టర్ ఓపెన్ చేశారు. అక్కడికి నేను వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, డ్యామేజ్ ఇస్తే దేశవ్యాప్తంగా స్వరాజ్యకాంక్ష స్ఫూర్తి రగిలించిన గేయం వందే మాతరం గీతమని, తెల్లదొరలను తరిమి కొట్టేలా ఉద్యమ స్ఫూర్తిని వందే మాతరం గీతం మంత్రంలా ఇచ్చిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. స్వాతంత్ర ఉద్యమంలో లక్షలాది మంది బలిదానం చేయడం వల్ల వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వందే మాతరం 150 వసంతాల ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్లు పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వరాజ్యకాంక్ష స్ఫూర్తి రగిలించిన గేయం వందే మాతరమన్నారు. తెల్లదొరలను తరిమి కొట్టేలా ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఎవరైనా ఉన్నా వెంటనే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన మోర్చా అధ్యక్షులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ నగర జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డు శ్రీరామనగర్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒకసారి సామూహికంగా ఏమనండి సామూహికంగా వందే మాతర కార్యక్రమంతో మన యొక్క కార్యక్రమం ప్రారంభిద్దాం. స్వదేశీ వస్తువుల్నే వాడాలి, స్వధర్మాన్ని పాటించాలి. ఈ దేశంలో మతపరంగా ఎవరైతే విభజన చెయ్యాలనుకున్న శక్తుల యొక్క తుడుముట్టించే ఒక పెద్ద ప్రయత్నం ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ వందే మాతర గీతం ఏదైతే ఉందో, ఆనంద్ మఠ్లో ఏదైతే సన్యాస ఉద్యమం ద్వారా ఆయన అద్భుతంగా ఆ యొక్క పాటని రాశాడో, ఏ విధంగా యొక్క భారత మాత వర్ణన చేశాడో, ఈ యొక్క తల్లి సంబంధించిన ఆ తల్లికి నా యొక్క సర్వ సమర్పణ చేయాలి అనే ఒక భావన ఏదైతుందో ఆ భావన ప్రజల్లో గెలిచడానికి ఏ భూమికైతే బంకిం చంద్ర చటర్జీ తీసుకున్నాడో ఆ భూమికి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సుదినంగా మనం ఈరోజు వందే మాతర 150వ జయంతోత్సవాలు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేసుకుంటున్నాం. ఇవాళ దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనందరం కూడా గ్రహించాలి. ఇవాళ ఈ దేశంలో మతపరంగా ఈ దేశాన్ని మరొకసారి చీల్చి చెండాలే ఒక ప్రయత్నం ఈరోజు అనేక కుహనా లౌకికవాదులుగా మాట్లాడే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ దేశంలో యొక్క విషబీజాన్ని ఇంకా పెంచే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా ఏ నినాదం అయితే ఈ దేశాన్ని సమైక్యపరిచిందో, ఏ నినాదాన్ని మనం పక్కన పెట్టి ఏ గీతాన్ని మనం మర్చిపోయామో ఆ గీతాన్ని మనం పునశ్చరణ చేసుకోవాలి. మనందరం కూడా బంకిం చంద్ర చట్టోపాధ్యాయులు రాసిన వందే మాతరం స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణనిచ్చిన ఓ అగ్ని గీతమని, ఈ జాతీయ గీతం దేశభక్తిని, ఏకత్వాన్ని, త్యాగస్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, వందే మాతరం గేయం స్ఫూర్తి ప్రజల్లో నిత్యం పరిడవిల్లాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. వందే మాతరం అనేది కేవలం ఒక నినాదం కాదు, మన భారతీయుల ఔన్నత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ కీర్తిని, ఐక్యతను పెంపొందిస్తున్న చిరతరమైన వందే మాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో బంకిం చంద్ర చట్టోపాధ్యాయుల చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మన జాతీయ గేయం వందే మాతరాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభవేళ బంకించంద్ర చటర్జీ రచించారని, మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి
కవితాత్మక వ్యక్తీకరణ అని, అనతి కాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వందే మాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మంత్రి సత్యకుమార్ యాదవ్. నూతనంగా ఏర్పాటు చేసిన మగుడా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంను లాంఛనంగా ప్రారంభించిన ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బ. లండన్లో ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.